పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా శుక్రవారం నుంచి బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుందో. అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్ ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్డొనాల్డ్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని, సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్లోని వాకా పిచ్ అదారణ ఫేస్ అస్థిర బౌన్సర్ కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో ఫేసర్లు వికెట్ల పండుగ చేసుకునేవారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నారు. ఇది సాంప్రదాయ పెర్త్ టెస్ట్ పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్ను కవర్తో కప్పించడం వల్ల ఒక రోజంతా వృధా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి ఫేస్ అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్ పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. మ్యాచ్ రోజు వర్షం సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సాంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది అని ఐజాక్ వివరించారు. వాకా పిచ్ పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్ పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.